అవుతుంది. ముఖ్యంగా ఈ 25 రెగ్యులేషన్స్ అయితే చాలా స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి. మీరు చూస్తున్నారు రోజు పేపర్లో కూడా, కేరళ కానీ తమిళనాడు కానీ మన సీఎం గారు కూడా చెప్పారు వాళ్ళతోటి కన్సల్ట్ అవుతున్నాం, మేము మాట్లాడుతున్నాం అని కూడా. సో ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము అనుకుంటున్నాం కొంత ఈ మా తరఫు నుంచి కూడా చేయాలని. ఇంకొకటి ఎట్లుందంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఏమో అవి, తర్వాత వేరియస్ జ్యుడిషియరీ ప్రొనౌన్స్మెంట్స్ చూడండి, జడ్జిమెంట్స్ హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ చాలా మటుకు ఇక్కడ నా దగ్గర ఉంది లిస్టు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యూనివర్సిటీ అటానమీ ఉండాలి. గవర్నర్స్ అఫ్ కోర్స్ దో దే ఆర్ నామినేటెడ్ బై ఇప్పుడు సెంట్రల్ ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ అపాయింట్మెంటు యూనివర్సిటీ అంటే స్టేట్స్కి ఉండాలి అనేది వేరియస్ కేసెస్ కూడా రీసెంట్ కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. సో వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమేమనుకున్నామంటే, సో ఇట్స్ అగెనిస్ట్ ది ఫెడరల్, అగెనిస్ట్ సమ్ ఆఫ్ ద స్టేట్స్, ముఖ్యంగా మన సౌత్ ఇండియా. ఇవాళ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నార్త్ సౌత్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మోస్ట్ ఆఫ్ ద సదర్న్ స్టేట్స్ ఆర్ అపోజింగ్. సో కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా యాజ్ అ కౌన్సిల్ మేము కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా మా యొక్క అభిప్రాయాలను చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది ప్రెస్ మీట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇక్కడ చూడండి యూజీసీ రెగ్యులేషన్స్ దీని మీద కూడా వేరియస్ కేసెస్ కావాలంటే నేను ఈ నోట్స్లు కూడా మీకు ఇస్తాను. నేను కొంత కేసులు ఇవన్నీ కూడా సైట్ చేయడం జరిగింది ఇది. సో ఇది ముఖ్య ఉద్దేశం అండి జనరల్గా యూజీసీ రెగ్యులేషన్స్ అయితే. ఇప్పుడు మీరేమన్నా అడిగితే నేను దానికి అవును ఓకే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను నల్సార్ కాబట్టి. నల్సార్ ఏంటంటే ఛాన్సలర్ నామినీ, ఛాన్సలర్ ఇస్ ద సీజే ఎక్స్ ఆఫీషియో ఉంటాడు, ఆయన నామినీ ఉంటాడు, అది ఉంటుంది. తర్వాత ఒక యూజీసీ నామినీ ఉంటుంది, ఒక ఇప్పుడు యూనివర్సిటీ మా అకాడమిక్ కౌన్సిల్ అని ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో అయితే ఇప్పుడు జ్యుడిషియరీ డిఫరెంట్, పొలిటికల్ డిఫరెంట్ కదండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బాబనాయ్ గారు, మరి నల్సారు ఇప్పుడు దేర్ ఆర్ 1700 లా కాలేజెస్, లా యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. వై నల్సార్ ఈజ్ డూయింగ్ వై? ఇప్పుడు నల్సార్ ఆల్సో ఫాలోస్ బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ చెప్పిన మేము సిలబసే ఫాలో అవుతాం, బార్ కౌన్సిల్ చేస్తాం. మరి వై నల్సార్ ఈజ్ డూయింగ్, వై అదర్స్ ఆర్ నాట్ డూయింగ్? వై ఉస్మానియా ఈజ్ నాట్ డూయింగ్, వై పెండకంటి ఈజ్ నాట్ డూయింగ్, వై నల్సార్ డూయింగ్? అంటే సో అటానమీ ఎక్కడైతే ఉందో పవర్ ఉన్న దగ్గర అది పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేదు. సో టు కట్ షార్ట్ వై నల్సార్ అంటే ఏంటంటే ఛాన్సలర్, మీరు అనడానికి నేను ఒప్పుకుంటా, కానీ వీ కాంట్ ఈక్వేట్ గవర్నర్ విత్ సీజే, అవునా కాదు? గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై పొలిటికల్ పార్టీస్, బట్ సీజే కానీ జడ్జెస్ కానీ డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి అక్కడ అటానమీ మెయింటైన్ చేస్తున్నాడు, అక్కడ ఇండిపెండెన్స్ ఉంది, అక్కడ ప్రాపర్గా అవుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఉంటుంది కానీ ఇప్పుడు ఎట్లుందంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఇప్పుడు కంపోజిషన్ ఎట్లా ఉంటుందంటే 3 మెంబర్లు కదా, ఒకటి సెక్రటరీ ఉంటాడు, ఒక అంటే నేను అనేది ఇక్కడ నేను నిర్ణయం లేదంట, రాష్ట్ర అటానమీ పోతుంది అనేది ఒకటి ఉంది. వెన్ వీ టాక్ అబౌట్ జనరల్ అది నేను ఒప్పుకుంటా. ఇవాళ మనం రెగ్యులేషన్స్ ఏమంటుండే మా అటానమీ తీసేస్తున్నారు, మాకు ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారు అనేది. ఇప్పుడు కంపోజిషన్ యూజీసీ ఉంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్ రోల్ లేకుండా అవుతుంది అనేది ఇప్పుడు ప్రతి దాంట్లో కమిటీలలో ఎడ్యుకేషన్ సెక్రటరీ అట్లా ఉంటారండి. సో అది పోతుంది అనేది, స్టేట్ గవర్నమెంట్ ఉండదు అనేది నేను. సో అటానమీ, వీఆర్ టాకింగ్ అబౌట్ అటానమీ. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఐ అగ్రీ. ఏది మెయిన్ ఓకే చెప్తాను, చేసాం ఒకటి. అయితే ఇప్పుడు 30th లోపల ఇవ్వమన్నారు, మేము కమిటీ కూడా వేసాం. మేము ఎక్స్పర్ట్ కాదు, మేము కూడా కమిటీ వేసి పాయింట్ వైజ్గా మేము కొన్ని ఆబ్జెక్షన్స్ గవర్నమెంట్కు పంపిస్తున్నాము. సో అది ఆల్రెడీ ప్రాసెస్ అయింది, మేము పంపిస్తున్నాం. అయితే మేజర్ ఇప్పుడు కాంట్రవర్సీస్ ఏమవుతుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ మేజర్గా. అంటే టు స్టార్ట్ విత్ ఇప్పుడు ప్రతి అబ్జెక్షన్ మెయిన్ వచ్చేది ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏం లేకుండా పోతుంది అనేది మేజర్గా. అది ఎవరు? మేము గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళకి చేస్తుంది. ఇప్పుడు
మే మా రోలు మేము యాజ్ అడ్వైజరీ బాడీ ముఖ్యంగా మేము గవర్నమెంట్కి కదండి ఇచ్చే సలహాలు. సో అందుకొరకు మేము కమిటీ వేసుకున్నాము. ప్రతి విషయం మీద మేము డిస్కస్ చేసుకుంటూ మేము ఆల్రెడీ గవర్నమెంట్కు కొన్ని విషయాలు ఆల్రెడీ చేశాము. బట్ పాయింట్ వైజ్గా ఏదైతే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ రాసింది, తమిళనాడు గవర్నమెంట్ రాశారు కదా, అట్లా మన సీఎం కూడా రాస్తున్నారు. మేము కూడా కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాము. ఉంటాయి మంచిది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇన్ కన్సోనెన్స్ విత్, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు రిఫార్మ్స్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అవన్నీ మనం స్టేట్ గవర్నమెంట్ నాట్ యాజ్ అ పాలసీ ఎన్ఈపి బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఏమని ఉంటే ఇప్పుడు రిఫార్మ్స్ కరికులం అనుకోండి, లేకుంటే అట్లాంటి కొన్ని మేము తప్పక స్వాగతిస్తామండి. ఇవాళ మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్, గ్లోబల్ కాంపిటీషన్లో మనం ఉన్నాం కాబట్టి ఏదైనా రీఫార్మ్స్ మంచిగా మన తెలంగాణ స్టూడెంట్స్కు, తెలంగాణ కాలేజెస్కు బెనిఫిట్ అయ్యేది ఉంటే తప్పకుండా మేము చేస్తాం. ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా, కొంత ఇప్పుడు రిఫార్మ్స్ ఇన్ ద అకాడమీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ అని, లేకుంటే కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు దాంట్లో మేము తప్పకుండా వీఆర్ నాట్ సేయింగ్ ఇన్ టోటో, బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ అబ్జెక్షనబుల్ టు ద స్టేట్, అండర్మైనింగ్ స్టేట్ అటానమీ, వాటిని మాత్రం అపోజ్ చేస్తాం. ఇంకా అది నాకు తెలియదు. బట్ అదే మేమైతే మా రోల్ ఏంటంటే ఇన్పుట్స్ ఇచ్చే వరకు ఉంటుంది కానీ